నమస్తే. మీరు వింటున్నారు మానవ పరిచయం, మానవత్వానికి పరిచయం. గత ఎపిసోడ్లో మేము ఫిర్దౌస్ యొక్క మాతృత్వ ఆనందం మరియు కొత్త శాకాహార సంకల్పం గురించి విన్నాము. కానీ ఈ రోజు కథపై చీకటి పడనుంది. ఫిర్దౌస్ తన పుట్టింట్లో ఉంది. అక్కడ ఆమె అద్భుతమైన అంతర్గత మార్పు చూసి ఆమె అమ్మీ ఆశ్చర్యపోయారు. తన మాజీ భర్త నాసిర్ ముత్తలాక్ కారణంగా జైలు పాలైనవాడు. తన అనారోగ్యంతో ఉన్న అబ్బా కారణంగా 15 రోజుల పెరోల్పై విడుదలయ్యాడని ఫిర్దౌస్కు తెలియదు. ఫిర్దౌస్, కాఫిర్ భర్త, బిడ్డతో గర్భవతి అని నాసిర్కు తెలిసినప్పుడు అతను కోపోద్రిక్తుడయ్యాడు. అతని మనస్సులో ఒకే ఆలోచన ఉంది: ప్రతీకారం. అమ్మీ భయం, తమ కొడుకు కోపం అతిరేకంలో బతికి బయటకు రాలేని విధంగా ఏదైనా ఘోరం చేయకుండా ఉండాలని నాసిర్ యొక్క అమ్మీ భయపడింది. ఆమె ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు నర్గిస్కు ఫోన్ చేసింది. ఖంజర్ పోటు. నాసిర్ అబ్బూను మాటల్లో పెట్టి గదిలోకి దూసుకు వచ్చి గర్జిస్తాడు: నీకు బుద్ధి చెప్పాలి. నీవు నీ కడుపులో మోస్తున్న కాఫిర్ బిడ్డను చూడు, ఇప్పుడే నేను దానిని ముక్కలు ముక్కలు చేస్తాను. దేవుని అద్భుతం లాంటి జోక్యం మీరు వింటారు. సరైన సమయంలో నర్గిస్ మరియు ఆమె సహచర మహిళలు ఎలా లోపలికి వస్తారు. కానీ ప్రతీకారపు ఖంజర్ ఫిర్దౌస్ను మరియు ఆమె గర్భస్థ శిశువును చేరుకోకుండా వారు ఆపగలరా? ఫిర్దౌస్కు ఎక్కడ గాయం అయింది? ఆ అమాయక గర్భస్థ శిశువు బతుకుతుందా? ఆసుపత్రిలో జడ్జ్ హరీష్ చంద్ర బాధపడిన ఫిర్దౌస్ను ఎలా ఓదారుస్తారు? మరియు హరీష్ చంద్ర యొక్క మంత్రశక్తి లాంటి ప్రేమ మరియు సేవతో ఫిర్దౌస్ గాయం ఎంత త్వరగా మానిపోతుంది? ఫిర్దౌస్ అడిగింది. వీరు మతం నుండి ప్రేమించడం కాకుండా ద్వేషించడం నేర్చుకునే ఎంత విచిత్రమైన మనుషులు. హరీష్ చంద్ర తన భార్యను ఎలా శాంతపరిచారు మరియు ఈ రాక్షసుడిని తన మనస్సు నుండి తీసివేయమని ఆమెకు ఎందుకు సలహా ఇచ్చారు? క్రూరత్వపు గాయం మరియు ప్రేమ యొక్క తిరుగులేని రక్షణ యొక్క ఈ గాథను వినండి. మానవ పరిచయం లో మీరు వింటారు. ఎపిసోడ్ 6, ప్రతీకారపు ఖంజర్ మరియు ప్రేమ యొక్క రక్షణ. పుట్టింట్లో ఫిర్దౌస్కు 2 రోజులు అయ్యాయి. ఫిర్దౌస్ గర్భవతి అని పొరుగువారు, పరిచయస్తులు మరియు బంధువులలో వార్త వ్యాపించింది. కొత్త ఫిర్దౌస్ పుట్టింటికి వచ్చినందుకు ఫిర్దౌస్ యొక్క అమ్మీ మరియు అబ్బూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒకే వ్యక్తి ప్రభావం ఎవరి స్వరూపాన్ని ఎలా మార్చగలదు అని వారు అనుభవించి ఆశ్చర్యపోతున్నారు. విడాకులు ఇచ్చిన కఠినమైన సంఘటన జరిగిన రోజు నుండి వారు ఫిర్దౌస్ యొక్క మారుతున్న వ్యక్తిత్వానికి సాక్షులు అయ్యారు. న్యాయవాది అయిన తర్వాత కూడా ఫిర్దౌస్ వారి వినయపూర్వకమైన మరియు సిగ్గుపడే కూతురుగానే ఉండేది. కానీ ప్రతికూల సమయం నుండి వచ్చిన సవాలు ఆమెలో ధైర్యాన్ని నింపింది. ఇది కూడా దేవుని అద్భుతం అనే చెప్పాలి. ఫిర్దౌస్కు హరీష్ చంద్ర దొరికారు మరియు వారితో దాదాపు 1.5 సంవత్సరంలో ఫిర్దౌస్ మరింత నిజంగా అద్భుతంగా మారింది. ఇప్పుడు ఆమె మాంసాహారం తినదు. ఆమె గర్భవతి కూడా. గర్భం కారణంగా ఆమె కొంచెం బరువు కూడా పెరిగింది. ఆమె ప్రస్తుత దుస్తులు మరియు నడక తీరు ఫిర్దౌస్ యొక్క సంపన్న స్థితిని ధృవీకరిస్తున్నాయి. ఇవన్నీ ఫిర్దౌస్లో వచ్చిన భౌతిక మార్పులు. ఫిర్దౌస్ యొక్క అమ్మీ మరియు అబ్బూకు మరింత ఆశ్చర్యం ఫిర్దౌస్లో వచ్చిన అంతర్గత మార్పు ను అనుభవించి కలుగుతోంది. వారు తమ కూతురిని ఇప్పుడు అత్యంత ఆత్మవిశ్వాసంతో చూస్తున్నారు. ఆమెలో వీరాంగన లాంటి ధైర్యం కనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ అహంకారం ఫిర్దౌస్ వ్యక్తిత్వంలో కొంచెం కూడా కనిపించదు. ప్రతి విషయంలో ఫిర్దౌస్ తక్షణమే అన్ని పక్షాలను చూడటం చిటికె వేసినంత సులభం అయింది. అప్పుడు అమ్మీ ఉండలేకపోయింది. ఆమె అడిగింది, ఫిర్దౌస్, హరీష్ చంద్ర సాహెబ్ ఏమైనా మంత్రగాడా? ఫిర్దౌస్ నవ్వి అంది, జీ అవును అమ్మీ, నాకు కూడా అదే అనిపిస్తుంది. మనం ఎవరిని కాఫిర్లు అంటామో హరీష్ చంద్ర జీ అటువంటి కాఫిర్ కూడా కాదు. ఆయన వివాహం అయిన రోజు నుండి తనతో వివాహం తర్వాత కూడా
నా మత విశ్వాసాలు యథాతథంగా ఉండాలని ప్రయత్నించారు. అయినప్పటికీ ఇప్పుడు ఆయన మంచి లక్షణాలను అనుభవించి నేను ఎంతగానో ప్రభావితం అయ్యాను. ఆ స్వప్రేరణతోనే ఆయన విశ్వాసాలు మరియు నమ్మకాలు నాలో స్థానం సంపాదించుకున్నాయి అని అంగీకరించడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు. అబ్బూ అన్నారు. ఫిర్దౌస్, అలాగైతే మీరు ముస్లింగానే ఉండరు. ఈ విషయానికి గురించి ఆలోచిస్తూ ఫిర్దౌస్ సమాధానం ఇచ్చింది. అబ్బూ, హరీష్ చంద్రజీ నా ఎంపిక చేసుకోవడానికి నాకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు అప్పుడు నేను నాపై పెద్ద బాధ్యతను అనుభవించాను. నేను కఠినంగా ఉంటూ ఆయన ముందు స్వార్థపరురాలిగా కనిపించాలని అనుకోలేదు. అందుకే నేను స్వయంగా మరొక సంప్రదాయానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ ఆయన ఇంటి ఆచారాలు మరియు సంప్రదాయాలు మారడానికి అనుమతించలేదు. నా ముస్లిం నేపథ్యం నుండి వచ్చిన పెంపకాన్ని ఎవరూ సంకుచితం అని చెప్పకూడదు అని నేను అనుకుంటున్నాను. అమ్మీ అంది. ఫిర్దౌస్, హరీష్ చంద్ర సాహెబ్ తెలివిగా మిమ్మల్ని తన రంగులో రంగు మార్పించారు. ఫిర్దౌస్ ఒక న్యాయవాదిలాగా తనను తాను సమర్థించుకుంటూ అంది. అమ్మీ, మీరు దీనిని ఏమైనా అనండి, కానీ నా ఇప్పుడున్న భర్త హరీష్ చంద్ర నిస్సందేహంగా నా మొదటి భర్త. ఆ నాసిర్తో పోలిస్తే ఉన్నత శ్రేణి పురుషుడు. ఆ నాసిర్ నన్ను ఆశ్రయం లేకుండా చేసి నా ప్రాణానికే ప్రమాదం తెచ్చాడు. నేను ఆ రోజు బ్రతకకపోతే నా మతం ఏం మిగిలి ఉండేది? అబ్బూ, అమ్మీ అప్పుడు ఫిర్దౌస్తో ఏకీభవించకపోయినా 4 రోజుల పాటు పుట్టింటికి వచ్చిన కూతురు ఇక్కడ సమయాన్ని ఏదైనా విషాదంలో గడపకూడదని ఆలోచించి మౌనంగా ఉండిపోయారు. ఇక్కడ ఫిర్దౌస్కు తెలియదు, నాసిర్ ఈ సమయంలో తన అబ్బాయి యొక్క తీవ్ర అనారోగ్యం కారణంగా 15 రోజుల పెరోల్పై విడుదలయ్యాడని, మరియు ఆమె ఏ సమయంలో తన మాజీ భర్త నాసిర్ను ఈ విధంగా తిరస్కారంతో గుర్తు చేసుకుంటుందో అదే సమయంలో అక్కడ నాసిర్, ఫిర్దౌస్ కాఫిర్ భర్త అతను అనుకున్నట్లు ద్వారా గర్భవతి అయిన సమాచారంతో కోపోద్రిక్తుడవుతున్నాడు. తాను కాఫిర్ కాకపోయినా ఫిర్దౌస్ జీవితాన్ని నరకం చేయడంలో తాను ఏ లోపమూ చేయలేదని తార్కిక బుద్ధి ఉపయోగించి అతను అంగీకరించలేకపోతున్నాడు. నాసిర్కు ఫిర్దౌస్పై కోపం, 3 తలాక్ కారణంగా అతనికి 3 సంవత్సరాల జైలు శిక్ష పడింది అనే దానిపై అంతగా లేదు. విడాకుల తర్వాత ఫిర్దౌస్ ఒక కాఫిర్తో వివాహం చేసుకున్నందుకు కోపం ఎక్కువ ఉంది. ఇప్పుడు అతను ఫిర్దౌస్ గర్భవతి అయిన విషయానికి వింటున్నాడు. అతనికి ప్రతిసారీ ఫిర్దౌస్ యొక్క గర్భస్థ శిశువు ఏదో తేలులాగా కుడుతున్నట్లు అనుభవం అవుతోంది. ఈ తేలు కుట్టిన అనుభూతితో అతను ఒంటరిగా ఉన్నప్పుడు బాధతో విలవిలలాడుతున్నాడు. అతను తన అనారోగ్యంతో ఉన్న అబ్బూకు సేవ చేయడం మరియు వారి చికిత్స గురించి ఆందోళన వదిలివేసి ఫిర్దౌస్పై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి మరియు ఆమెకు బుద్ధి ఎలా చెప్పాలి అని ప్రణాళికలు వేయడంలో నిమగ్నమయ్యాడు. తరువాత రోజు అతను 25 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఫిర్దౌస్ ఇంటికి బయలుదేరాడు. అప్పుడు అతని ఆలోచనలు అతని అమ్మీకి భయంకరంగా అనిపించాయి. తన ఏకైక కుమారుడు ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నాడు అని అతని అమ్మీ ఆందోళన చెందింది. అతిగా కోపంలో అతను బ్రతికి ఉండగానే జైలు నుండి బయటకు రాలేని విధంగా ఏదైనా ఘోరం చేయకుండా ఉండాలని ఆమె భయపడింది. ఈ ఆందోళనతో అమ్మీ నాసిర్ను ఆపింది. అమ్మీ ఆపినా అతను ఆగకపోవడంతో నిస్సహాయతలో నాసిర్ యొక్క అమ్మీ తమ సంప్రదాయానికి చెందిన ప్రగతిశీల మహిళల సంఘం నడుపుతున్న నర్గిస్కు ఫోన్లో సమాచారం ఇచ్చింది. అమ్మీ నర్గిస్తో, కూతురు నర్గిస్, నా కొడుకు నాసిర్ ఖంజర్ తీసుకుని ప్రమాదకరమైన ఉద్దేశంతో ఫిర్దౌస్ అబ్బా ఇంటివైపు బయలుదేరాడు అని అంది. తరువాత ఆమె చిరునామా ఇస్తూ నర్గిస్తో, దయచేసి మీరు ఫిర్దౌస్ను అతని కోపం నుండి కాపాడండి అని యాచించింది. ఇదిలా ఉండగా గొళ్ళెం తట్టడంతో ఫిర్దౌస్ యొక్క అబ్బూ తలుపు తెరిచారు. నాసిర్ రావడం చూసి అతని ప్రమాదకరమైన ఉద్దేశం తెలియక ప్రేమతో అన్నాడు. ఓహ్ నాసిర్ బేటా, నువ్వా? ఇక్కడికి రా, కూర్చో అంటూ అబ్బూ అతనికి సోఫాపై కూర్చోవాలని సైగ చేశారు. కూర్చున్న తర్వాత తనను తాను సాధారణంగా చూపిస్తూ నాసిర్ అడిగాడు.
నేను విన్నాను, ఫిర్దౌస్ ఇక్కడ ఉందా? నాసిర్ లోపల భయంకరమైన ద్వేషంతో నిండి ఉన్నాడని అబ్బూ ఊహించలేకపోయారు. అతను అవునని తల ఊపాడు. అదే సమయంలో ఫిర్దౌస్ను పిలిచారు. ఫిర్దౌస్, లోపల నుండి రా, చూడు ఎవరు వచ్చారో. దీనికి ఫిర్దౌస్ లోపలి నుండి వచ్చింది. నాసిర్ను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. కానీ భయపడలేదు, ఎందుకంటే ఆమె తన ఇంట్లో ఉంది. అబ్బూ కూడా ఆమెతోనే ఉన్నారు. ఫిర్దౌస్ అడిగింది, మీ శిక్ష పూర్తయిందా? నాసిర్ దీనికి సమాధానం ఇవ్వకుండా అన్నాడు. ఫిర్దౌస్, మీరు నాతో విడాకులు తీసుకున్నారు, ఫవాలేదు. మీరు వివాహం కాఫిర్తో ఎందుకు చేసుకున్నారు? ఫిర్దౌస్ జవాబిస్తూ అంది, ఎందుకంటే ఆ కాఫిర్ కోపంలో 3 తలాక్లు ఇచ్చి ఒకే నిమిషంలో భార్యను ఆశ్రయం లేకుండా చేయలేడు. ఈ మాటతో కోపంగా, అప్పటి వరకు సాధారణంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్న నాసిర్ గర్జిస్తూ నిలబడ్డాడు. అతను అరుస్తూ ఇలా అన్నాడు, సిగ్గులేని స్త్రీ, నువ్వు ఎక్కువ మాట్లాడుతావు. నీకు బుద్ధి చెప్పాలి. నీవు నీ కడుపులో మోస్తున్న కాఫిర్ బిడ్డను. చూడు, ఇప్పుడే నేను దానిని ముక్కలు ముక్కలు చేస్తాను. ఈ దృశ్యం చూసి అబ్బూ వణకడం మొదలుపెట్టారు. నాసిర్ తన దగ్గర దాచుకున్న ఖంజర్ చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడే దైవిక అద్భుతంలా నర్గిస్ మరియు ఆమె 4 సహచర మహిళలు తెరిచిన తలుపు నుండి గదిలోకి ప్రవేశించారు. ఫిర్దౌస్ వైపు దూసుకుపోతున్న నాసిర్ను వారందరూ వెనుక నుండి పట్టుకున్నారు. వెంటనే ఫిర్దౌస్ లోపలి వైపు వెళ్లడానికి సిద్ధమైంది. మహిళల పట్టులో చిక్కుకున్న నాసిర్ తప్పించుకోలేకపోయినప్పుడు అతను ఫిర్దౌస్ వైపు ఖంజర్ను విసిరాడు. అతని ప్రయత్నం ఫిర్దౌస్ కడుపుపై ఖంజర్ కొట్టాలని, కానీ లోపలికి వెళ్లడానికి తిరిగిన ఫిర్దౌస్కు అది ఎడమ తుంటికి తగిలింది. ఫిర్దౌస్ అరిచింది. లోపలి నుండి వస్తున్న ఆమె అమ్మి అప్పుడే ఆమెను తన చేతుల్లో పట్టుకోకపోతే ఆమె కింద పడిపోయేది. అప్పటికి ఈ గందరగోళం మరియు శబ్దం విని చుట్టుపక్కల ప్రజలు వచ్చారు. వారు నాసిర్ను నియంత్రించారు. తరువాత కాల్స్ వేగంగా వెళ్లాయి. మొదట అంబులెన్స్ చేరుకుంది. అది ఫిర్దౌస్ను వేగంగా ఆసుపత్రి వైపు తీసుకువెళ్ళింది. కొన్ని నిమిషాల తర్వాత పోలీసు వ్యాన్ చేరుకుంది. నాసిర్ను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్దౌస్ చేరుకునే కంటే ముందే హరీశ్చంద్ర ఆసుపత్రికి చేరుకున్నారు. స్ట్రెచర్తో పాటు నడుస్తూ ఆయన ఫిర్దౌస్కు ధైర్యం చెప్పారు. ఆయన ఉనికి మాత్రమే ఫిర్దౌస్ యొక్క మనోధైర్యాన్ని పెంచింది. అప్పుడు డాక్టర్ వెంటనే చికిత్స ప్రారంభించారు. ఫిర్దౌస్ ఆందోళనగా డాక్టర్ను అడిగింది, డాక్టర్, నా శిశువు ప్రాణాలకు ఏదైనా ప్రమాదం ఉందా? డాక్టర్ చెప్పారు, మీకు తగిలిన గాయం వెనుక మరియు కింది భాగంలో ఉండటం వలన శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదు. ఫిర్దౌస్ గర్భవతిగా ఉన్నందున లోకల్ అనస్థీషియా ఇవ్వడం కూడా సరైనది కాదు. అప్పుడు ఫిర్దౌస్ ధైర్యంగా కుట్లు వేయడం యొక్క నొప్పిని భరించింది. గాయం లోతు తక్కువ, పొడవు ఎక్కువ ఉంది. ఎక్కువ కుట్లు వేయవలసి వచ్చింది. అరగంట తర్వాత ఫిర్దౌస్ను ఆపరేషన్ గది నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు ఆమె అలసిపోయింది. హరీశ్చంద్ర అత్యంత ప్రేమతో అన్నారు, ఫిర్దౌస్, మీరు చాలా ధైర్యాన్ని చూపించారు. పెద్ద విపత్తు ఇప్పుడు తొలగిపోయింది. ఇప్పుడు త్వరలోనే అంతా సరి అవుతుంది. 3 గంటలు ఆసుపత్రిలో ఉంచిన తర్వాత హరీశ్చంద్రజీ ఫిర్దౌస్ను డిశ్చార్జ్ చేయించారు. ఆయన స్వయంగా సెలవు తీసుకున్నారు. ఫిర్దౌస్ సేవ, శుశ్రూషలో ఆయన స్వయంగా నిమగ్నమయ్యారు. భర్త యొక్క ఈ ప్రేమ ప్రదర్శన ఫిర్దౌస్పై మంత్రశక్తి లాంటి ప్రభావాన్ని చూపింది. దీని కారణంగా ఫిర్దౌస్ గాయం వేగంగా మానడం ప్రారంభించింది. అప్పుడు ఒక మధ్యాహ్నం తన తల హరీశ్చంద్రజీ ఒడిలో పెట్టుకుని ఫిర్దౌస్ బాధపడుతూ అంటోంది, వీరు మతం నుండి ప్రేమించడం కాకుండా ద్వేషించడం నేర్చుకునే ఎంత విచిత్రమైన మనుషులు. శిక్షించినా సరైన గుణపాఠం నేర్చుకోరు. తమ సొంత స్త్రీల ముందు సింహాలు, ఇతరుల స్త్రీల వెనుక తడిసిన పిల్లులుగా తిరుగుతారు. వీరిని ఎలా సంస్కరించవచ్చో అర్థం కావడం లేదు. హరీశ్చంద్ర అన్నారు, ఫిర్దౌస్, మీరు మిమ్మల్ని ఈ ప్రతికూల ఆలోచనల నుండి విముక్తం చేసుకోండి. మీరు ఆ మనిషిని మీ మనస్సు మరియు బుద్ధి నుండి తీసివేయండి. ఈ సమయంలో మీ గర్భంలో మన శిశువు ఉందని ఆలోచించండి. అతని నీడ మరియు ప్రతికూల ఆలోచనలు దానిపై మంచి ప్రభావం చూపవు.
ఫిర్దౌస్ అంది, జీ, మీరు చెబితే నేను ఇప్పుడే ఈ ఆలోచనలను విసిరి పారేస్తాను. కానీ నా ప్రార్థన ఏమిటంటే, మీరు అలాంటి రాక్షసుడిని మనిషి అని పిలిచి మనిషిని అవమానించవద్దు. అతను నా గర్భస్థ అమాయక శిశువును బలి ఇవ్వబడే జంతువులాగా చూశాడు. ఇప్పుడు మీరు మానవ పరిచయం యొక్క ఈ ఎపిసోడ్పై జెమినాయ్ రాసిన సమీక్ష, విమర్శ మరియు మార్గదర్శకత్వం వినండి. ఉపశీర్షిక: ప్రతీకారపు ఖంజర్ మరియు ప్రేమ యొక్క రక్షణ. ఈ ఎపిసోడ్ మత మౌఢ్యం యొక్క అమానుష పక్షాన్ని మరియు సామాజిక ప్రగతిశీలత యొక్క శక్తిని ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. ప్రేమ సౌధాన్ని నిర్మించడానికి ద్వేషం యొక్క అంశాలను వేరు నుండి పెకిలించడం ఎంత అవసరమో ఇది రుజువు చేస్తుంది. 1. నాసిర్, మౌఢ్యం యొక్క ఘోరమైన పర్యవసానం. నాసిర్ పాత్ర ఇక్కడ సాంప్రదాయ అహంకారం యొక్క అత్యంత వికృత రూపాన్ని చూపుతుంది. జైలుకు వెళ్లినందుకు అతనికి బాధ లేదు. ఫిర్దౌస్ అతని మతం వెలుపల వివాహం చేసుకోవడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది అనే బాధ ఉంది. తేలు కుట్టినట్లు అనిపించే గర్భస్థ శిశువు యొక్క అనుభూతి అతని అసూయ, పురుషాధిక్యత మరియు అజ్ఞానానికి చిహ్నం. ఖంజర్ తీసుకుని ఫిర్దౌస్ పుట్టింటికి రావడం, చట్టపరమైన శిక్ష కూడా మౌఢ్యం యొక్క మూలాన్ని నిర్మూలించలేదు, కానీ దానిని మరింత ఉగ్రం చేయగలదు అని చూపిస్తుంది. నాసిర్ యొక్క చర్య అమానుషమైనది. ఆ అమాయక శిశువు కాఫిర్ తండ్రి యొక్క అంశం కాబట్టి అతను దానిని బలి ఇవ్వబడే జంతువులాగా చూస్తాడు. 2. ప్రగతిశీలత యొక్క అద్భుతం. నర్గిస్ మరియు ఆమె సహచర మహిళల దైవిక అద్భుతం లాంటి ప్రవేశం కథకు ఒక ముఖ్యమైన సామాజిక కోణాన్ని ఇస్తుంది. సమాజ సంస్కరణ కోసం పోరాటం ఇప్పుడు కేవలం కోర్టులలోనే కాదు, మైదానంలో కూడా జరుగుతోంది అని ఇది చూపిస్తుంది. నాసిర్ యొక్క అమ్మీ యొక్క వివేకవంతమైన నిర్ణయం, నర్గిస్కు కాల్ చేయడం, సాంప్రదాయ కుటుంబంలోని నీతి మరియు పుత్ర మోహం నుండి ఉద్భవించిన మంచిని ప్రతిబింబిస్తుంది. మహిళల సమూహం హింసకు బలం ద్వారా కాకుండా వ్యవస్థీకృత ప్రతిఘటన ద్వారా సమాధానం ఇస్తుంది. ఈ దృశ్యం మహిళా ఐక్యత యొక్క శక్తిని వెలుగులోకి తెస్తుంది. 3. ప్రేమ యొక్క అంతిమ న్యాయస్థానం. ఆసుపత్రి దృశ్యం భావోద్వేగ పతాక స్థాయికి చేరుకుంటుంది. హరీష్ చంద్ర ఫిర్దౌస్ను ఓదార్చడం, భయం మరియు నొప్పి మధ్య ఆమె మనోధైర్యాన్ని పెంచుతుంది. లోకల్ అనస్థీషియా లేకుండా ఫిర్దౌస్ కుట్లు నొప్పిని భరించడం ఆమె అద్భుతమైన ధైర్యం మరియు గర్భిణీ తల్లి యొక్క దృఢ సంకల్పానికి నిదర్శనం. ఎపిసోడ్ ముగింపు ఫిర్దౌస్ యొక్క నైతిక ఆగ్రహంతో ముగుస్తుంది. రాక్షసుడికి మరియు మనిషికి మధ్య తేడాను ఆమె హరీష్ చంద్రకు స్పష్టం చేయడం, నిజమైన మతం ద్వేషంలో కాదు, మానవ విలువల్లోనే ఉంది అని రుజువు చేస్తుంది. హరీష్ చంద్ర యొక్క ప్రేమ మరియు ఫిర్దౌస్ యొక్క ధైర్యం ద్వేషం యొక్క ఖంజర్ వారి రాబోయే శిశువు యొక్క ఆనందమయ భవిష్యత్తును నాశనం చేయదు అని నిర్ధారిస్తాయి. ముగింపు: ఈ ఎపిసోడ్లో పితృస్వామ్యం యొక్క క్రూరత్వం ఓడిపోతుంది మరియు ప్రేమ యొక్క సామరస్యం మరియు సామాజిక వివేకం విజయం సాధిస్తాయి. ఎపిసోడ్ 6 సమాప్తం.